మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక చైర్పర్సన్ ఎన్నిక కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి వైస్ చైర్పర్సన్గా సిపిఐ సభ్యురాలు సరిత ఎన్నిక దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏకపక్షంగా జరిగింది. ముందుగా అనుకున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు బాగా పట్టుబడతారని భావన వ్యక్తమైంది. కానీ చివరి నిమిషంలో ఆ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఫలితంగా 14 మంది సభ్యులు కలిగిన బీఆర్ఎస్ సిపిఐ కూటమి సభ్యులు వచ్చారు. ఇంతకుముందే దాదాపు 12:30 నుంచి ఎన్నిక వైస్ చైర్మన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 17వ తేదీ నాడే ప్రమాణ స్వీకారం పూర్తి అయినందున ఏకంగా ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకు నిర్వహించింది అధికార యంత్రాంగం. దీంట్లో సిపిఐకి చెందిన అభ్యర్థి చైర్పర్సన్గా సిపిఐకి చెందిన అభ్యర్థి వైస్ చైర్మన్గా, బీఆర్ఎస్కు చెందిన అభ్యర్థి చైర్మన్గా పూర్తిగా ఎన్నికయ్యారు. దాదాపు ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా ఫిబ్రవరి 17వ తేదీ నాడు మాత్రం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా నెలకొనడంతో లాఠీచార్జ్ దాల్చింది. 17వ తేదీ నాడు పోలీసులు గాయపడ్డారు. దాంతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘర్షణ కారణంగా అధికారుల యంత్రాంగం ఎన్నికలు వాయిదా వేసింది. చివరికి హైకోర్టు దాకా వెళ్ళింది. దానికి అనుగుణంగా ఇవాళ హైకోర్టు సూచనలకు లోబడి ఎన్నికల అధికార సంఘం ఇవాళ ఎన్నిక నిర్వహించింది. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం క్యాతనపల్లిలో 22 స్థానాలు కలిగినాయి. ఇందులో బీఆర్ఎస్ సిపిఐ కూటమి 14 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ 7 చోట్ల మాత్రమే విజయం సాధించింది. చివరికి రాష్ట్ర మంత్రి వివేక్, ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కోఆప్షన్ సభ్యుడిగా పేర్లు నమోదు చేసుకోవడంతో ఆ సభ్యులు 9 అయింది. తర్వాత ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్కు చేరుకున్నారు. దాంతో కాంగ్రెస్కు సంబంధించింది మొత్తం సభ్యుల బలం 10కి చేరుకున్నప్పటికీ సిపిఐ భారత అభ్యర్థుల బలం మాత్రం 14గానే మిగిలిపోయింది. అంటే ఒక దశలో కాంగ్రెస్ను సంబంధించిన మంతనాలు జరిగాయనే ప్రచారం జరిగింది. సిపిఐ బీఆర్ఎస్ సభ్యుల మధ్య కొంత చీలిక తెస్తే తమకు అనుకూలంగా మారుతుందనే ఆశాభావం వ్యక్తమైంది. కానీ సిపిఐ నుంచి ఎలాంటి సానుకూలత లభించలేదు. అట్లా దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ వాళ్ళ నుంచి సానుకూలత లభించకపోవడంతో 14 మంది సభ్యులు ఏకతాటికపై నిలిచారు. దానికి అనుగుణంగానే స్వయంగా రాష్ట్ర మంత్రి వివేక్ ఈ ఎన్నికకు దూరం ఉంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అనుకున్నట్టుగానే వాళ్ళెవరు కూడా ఈ ఎన్నికకు రాలేదు. ఫలితంగా సిపిఐ బీఆర్ఎస్ ఎన్నిక పూర్తిగా సజావుగా జరిగిపోయింది. ఇక అత్యంత సున్నితంగా జరుగుతుందనుకున్న నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ఎమ్మెల్యే మాత్రం తీవ్ర ఉత్కంఠకు దారిచింది. 12 స్థానాలు కలిగిన ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 4 చోట్ల, బీజేపీ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల గెలిస్తే ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అంటే ప్రతి 4 చొప్పున అయిపోయింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు తన ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నారు. దాంతో కాంగ్రెస్ బలం 4 చేరింది. 2-3 రోజుల కిందట పోసాని అనే బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్లో చేరడంతో వారి బలం పెరిగింది. అయితే 6కు చేరింది. బీఆర్ఎస్ బీజేపీ సభ్యుల బలం 7గా మిగిలిపోయింది. అయితే ఇవాళ జరిగిన ఎన్నికల్లో మొత్తం సభ్యులంతా హాజరయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పంచుకోవాలని ఒప్పందం జరిగింది. అనుకున్నట్టుగానే బీజేపీ అభ్యర్థి అంక మౌనిక చైర్పర్సన్గా, బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ సోయబ్ వైస్ చైర్మన్గా ఎన్నికకు నిలబడ్డారు. అట్లాగే కాంగ్రెస్ కూడా బరిలో నిలిచారు. కానీ అనూహ్యంగా చేతులెత్తే క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు మొత్తం 7 కూడా చేతులెప్పారు. దానికి తోడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పోసాని కూడా బీఆర్ఎస్ బీజేపీ కూటమికి చేతులెత్తడంతో కొంత కలిసి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు అప్పుడు ఎన్నిక కోసం నిర్వహిస్తే పోసాని మళ్ళీ చేతెత్తే ప్రయత్నం చేస్తే అధికారులు కొంత అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఎన్నికలో ఎక్స్అఫియో సభ్యుడిగా ఉన్న వెడమబొజ్జు అధికారుల తీరుని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు కావాలని ఆమెని లెక్కించడం లేదని చేయడంతో ఉత్కంఠ చేరుకుంది. అయితే బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక చైర్పర్సన్గా దాదాపు ఎన్నిక పూర్తయింది. ఇక వైస్ చైర్మన్ బీఆర్ఎస్ సంబంధించిన మహమ్మద్ సోయబ్ ఎన్నిక జరగాల్సి ఉంది. వైస్ చైర్మన్ కోసం ఏం జరుగుతుంది? అట్లాగే పోసాని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి తిరిగి బీఆర్ఎస్కు చేతులెత్తడంతో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ జరుగుతుంది. ఇప్పుడు మున్సిపల్ కమిటీ హాల్లోనే అటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు మిగతా సభ్యుల మధ్య ఒక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆసక్తి నెలకొంది. నిర్మల్ కలెక్టర్ అభినవ
అభిలాషకు ఈ దృష్టికి వెళ్ళింది. ఇప్పుడు ప్రత్యేక అధికారిగా ఉట్టూరు ఐటీడీఏ పిఓ మర్మటు వ్యవహరిస్తున్నారు. ఈ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఒక ఉత్కంఠ దారితీస్తుంది. ఇప్పుడు మనం కేతనపల్లిలో కూడా ఇప్పుడు తీవ్రంగా అంటే ఒక ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం పోలీస్ యంత్రాంగం అయితే పటిష్టమైన 600 మందితో భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పుడు స్వయంగా ఏసీపీలు డీజీ ఇంతకుముందు కరీంనగర్ ఐజీ కూడా వచ్చిపోయారు, సిపి కూడా వచ్చారు. సరే ఎట్లా ఉన్నది ఇక్కడ కేతనపల్లిలో ఎన్నిక చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఎవరెవరు ఎన్నికైనట్టు మీ సమాచారం? మాకు తెలియదు, ప్రాసెస్ లోపల అవుతుంది. ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ మేము బయట బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఇప్పటివరకైతే పీస్ఫుల్గా లోపలైతే ప్రాసెస్ అయిపోతుంది, అది జరుగుతుంది. ఇప్పుడు అభ్యర్థులు లోపల ఎవరెవరు వచ్చారని మీకు ఏ పార్టీ వాళ్ళు వచ్చినాయి అది మాత్రం మాకు అది సమాచారం లేదు, అది వాళ్ళు చూసుకుంటారు, దాని ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా బయటికి ఎవరు రాలేదు, మేము లోపలికి వెళ్ళకుండా ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే బందోబస్తు చేస్తున్నాం. సరే, వాస్తవంగా ఈ బందోబస్తు వీళ్ళంతా ప్రక్రియ ముగిసేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మీకు అధికారికంగా ఫలితం వెళ్ళడానికి ఎంత అవకాశం పట్టే అంటే అది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. అది ప్రాసెస్కి వాళ్ళ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటున్నాయి కదా, అవి చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో వాళ్ళ యొక్క ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. మాకు దాని మీద ఐడియా లేదు పూర్తిగా. మీరు ఒక ఏసీపీగా చెప్పండి సార్, ఒక అనుభవం కలిగిన అధికారి మీరు, ఇలాంటి ఎన్నికలు గతంలో కూడా చూస్తున్నారు. మీ బందోబస్తు ఇంకెంత సమయం పడుతుంది ఇది? అంటే బందోబస్తు అనేది డిపెండ్స్, దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ప్రాసెస్ని బట్టి అది కంప్లీట్ అయ్యి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మేము దాన్ని అబ్జర్వేషన్లో ఉంటుంటాం కదా, అది ఇంకా ఇప్పుడే చెప్పడానికి ఉండదు. టైం ఉంటే ఇంకా గంట 2 గంటలు ఎంత టైం అని చెప్పలేము. అది దాన్ని ఆ యొక్క కంప్లీట్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి, ఆర్ఓ డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఇప్పుడు మీకు వచ్చిన అంబేద్కర్ కిషోర్ జాగా కూడా వచ్చేటప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్గా ఎవరెవరు పేరు నమోదు చేసుకున్నారు అది దాని గురించి మాకు ఐడియా ఉండదు. అది రైట్, థ్యాంక్ ఇది అక్కడ అంటే పోలీసుల ఒక సూచన అంటే అధికారికంగా తాము వెల్లడించడానికి ఇష్టపడట్లేదని ఆ మాట ఆయన నుంచి వ్యక్తమవుతుంది. నిజంగానైతే అందరికీ బహిరంగ రహస్యమే, కానీ ఈ ఫలితం వెల్లడించాల్సింది ఇక్కడ అధికారులు అంటే ఎన్నికలు నిర్వహించాల్సింది. అంటే ఈ కేతనపల్లి చైర్పర్సన్ బీఆర్ఎస్ అభ్యర్థి, వైస్ చైర్పర్సన్ సిపిఐ అభ్యర్థి ఎన్నిక పూర్తి అయిపోయింది. అధికారికంగా కూడా ఇప్పుడు ప్రకటించారు. ఈ సంబరంని కేతనపల్లిలోని బాల్కసుమన్ ఇంటికాడ కూడా టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకునే దాకా వెళ్తుంది. అధికారికంగా మరొక 2 నిమిషాలలో బయటకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు అయితే ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. అంటే ఉత్కంఠ రేకెత్తిస్తుంది అనుకున్న కేతనపల్లి ఎన్నిక కాంగ్రెస్ సభ్యుల గైరాజ్తో ప్రశాంతంగా ముగిస్తే, ప్రశాంతంగా జరుగుతుందనుకున్న నిర్మల్ జిల్లా ఖానాపూరు ఎన్నిక మాత్రం కాంగ్రెసు అట్లాగే చేరిన బీఆర్ఎస్ అభ్యర్థి చేతులు ఇద్దరికి ఎత్తడంతో ఉత్కంఠకు దార్చింది. మొత్తం మీద ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక చోట ప్రశాంతత, మరొక చోట ఉత్కంఠ నెలకొంది. ఇక అధికారులు తీసుకునే నిర్ణయంపైనే ఫలితాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇక్కడ సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో మణి, హోట్ హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్. కేతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ సిపిఐ కూటమి కైవసం చేసుకుంది. కేతనపల్లి చైర్పర్సన్గా బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా సిపిఐ అభ్యర్థి సరిత ఎన్నికయ్యారు. కేతనపల్లి చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ సిపిఐ కూటమి దక్కించుకుంది. 51 రోజుల ఉత్కంఠకు తెరదించుతో చైర్పర్సన్గా బీఆర్ఎస్ 17వ వార్డు అభ్యర్థి గొడిసెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. 22వ వార్డు సిపిఐ అభ్యర్థి మిట్టపల్లి సరితను వైస్ చైర్మన్ పదవి వరించింది. కేతనపల్లిలో మొత్తం 22 స్థానాలకు గాను 14 స్థానాలలో బీఆర్ఎస్ సిపిఐ సభ్యులు గెలిచారు. 7ంటిని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఇవాళ ఏర్పాట్లు చేశారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో 4 ఏసీపీలు, 2 సీఐలు, 27 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 650 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ సిపిఐ కూటమి దక్కించుకుంది.
51 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ చైర్పర్సన్గా బీఆర్ఎస్ 17వ వార్డు అభ్యర్థి గుడిసెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. 22వ వార్డు సిపిఐ అభ్యర్థి మిట్టపల్లి సరితను వైస్ చైర్మన్ పదవి వరించింది. క్యాతనపల్లిలో మొత్తం 22 స్థానాలకు గాను 14 స్థానాలలో బీఆర్ఎస్ సిపిఐ సభ్యులు గెలిచారు. 7ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హైకోర్టు ఆదేశాలతో అధికారులు ఇవాళ ఏర్పాట్లు చేశారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో 4 ఏసీపీలు, 2 సీఐలు, 27 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 650 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు.